బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దాడులు మీరు మొదలు పెట్టారు, మేం పూర్తి చేస్తామని పేర్కొంది. అమెరికా సైన్యానికి పశ్చిమాసియాలో చోటు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలోని అమెరికన్లను అగ్రరాజ్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్లో అమెరికా వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు శపథం చేశారు. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియాలో హీట్ మరింత పెరగనుంది. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దాడులు మీరు మొదలు పెట్టారు, మేం పూర్తి చేస్తామని పేర్కొంది. అమెరికా సైన్యానికి పశ్చిమాసియాలో చోటు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలోని అమెరికన్లను అగ్రరాజ్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్లో అమెరికా వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు శపథం చేశారు. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియాలో హీట్ మరింత పెరగనుంది. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దాడులు మీరు మొదలు పెట్టారు, మేం పూర్తి చేస్తామని పేర్కొంది. అమెరికా సైన్యానికి పశ్చిమాసియాలో చోటు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలోని అమెరికన్లను అగ్రరాజ్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్లో అమెరికా వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు శపథం చేశారు. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియాలో హీట్ మరింత పెరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తమ అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించడమే కాదు, ఇక అమెరికాకు తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎటువైపు దారి తీస్తున్నాయి సిచ్యువేషన్స్ అంటే ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుంది ఇది? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత, ఇరాన్ అణు స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతోంది. ఇరాన్ లో అమెరికా వైమానిక దాడుల తర్వాత అటు అంటే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కూడా తన రెస్పాన్స్ ఇచ్చింది. ఇరాన్ లో ముఖ్యంగా దాని అణు కేంద్రాలపైన జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చెప్పడం జరిగింది. సౌదీ అరేబియాలో అన్ని పక్షాలు కూడా సమయంలో పాటించాలి, ఉద్రిక్తలు పెరగొద్దంటూ కూడా కోరింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఖచ్చితంగా దీనికి వార్నింగ్ అయితే ఇచ్చింది. అమెరికా గగనతల నిబంధనలు ఉల్లంఘించి అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది, దీనికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటున్నట్టు కూడా ఇరాన్ ఇప్పటికే చెప్పడం జరిగింది. దాడులు మీరు మొదలు పెట్టారు,
ఇక మేము పూర్తి చేస్తాం. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా సైన్యానికి పశ్చిమాసియాలో కూడా చోటు లేదంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పేసింది. సో పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికన్లు కానీ అగ్రరాజ్యం స్థావరాలను కానీ లక్ష్యంగా చేసుకుంటామంటూ కూడా ఇరాన్ చాలా అతిపెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇరాన్ లో అమెరికా వైమానిక దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇప్పటికీ ఇరాన్ చెప్పింది. సో శపథం కూడా చేయడం జరిగింది ఇరాన్. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకల పైన కూడా ఖచ్చితంగా దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అమెరికా మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించింది. సో ఎక్కడ ఇట్లాంటి అంటే భద్రతా చర్యల నేపథ్యంలో అమెరికా మొత్తం కూడా అలర్ట్ అయింది. ఇరాన్ ఖచ్చితంగా దాడికి దిగడానికి మాత్రం సిద్ధమైంది. మళ్ళొక ప్రపంచ యుద్ధానికి మాత్రం అడుగులు పడుతున్నాయంటే ఖచ్చితంగా అటు దిక్కుగా అడుగులు పడుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే కనిపించట్లేదు. ఇరాన్ అమెరికా మధ్య ఒక భారీ యుద్ధం, ఇప్పటివరకు ఇజ్రాయెల్ వరకు పరిమితమైనటువంటి ఈ యుద్ధం ఇప్పుడు అమెరికా టార్గెట్ గా నడుస్తోంది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఇరాన్ అటు అంటే మిగతా ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో, ఈ దాడులు జరిగినటువంటి అంశం ఉందో, సో దీంట్లో ఇజ్రాయెల్ పాత్ర ఏంటి? ఇజ్రాయెల్ ని హౌతీలు కూడా ప్రేరేపిస్తున్నారు. ఇరాన్ హౌతీ ఆఫీసుల వల్ల గల్ఫ్ దేశాలకు ప్రమాదం కూడా దీంట్లో ఉండేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఇరాన్ గగనతల నిబంధనలు ఉల్లంఘించినట్టు కూడా అమెరికా పైన ఇప్పుడు ఆందోళన చేస్తోంది. అయితే ఇది హెచ్చరికగా మాత్రం చూడొద్దు, ఇది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనగా మాత్రం చూడాలి. ఇప్పటికే ఇరాన్ ఖచ్చితంగా యుద్ధం చేస్తాం, అమెరికా దాడిలోకి దిగుతాడంటూ ప్రకటించింది. ఇట్లా నేపథ్యంలో సో అమెరికా ఇప్పుడు అయ్యేటట్టుగా ఉంది. సో పశ్చిమాసియాలో అమెరికా వైమానిక స్థావరాల పైన హౌతీల దాడుల బెదిరింపులు ఇది ఇరాన్ తో కలిసి చేసినటువంటి వ్యూహంగా కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ ను ఢీకొంటే మాత్రం దాని ప్రభావం ఖచ్చితంగా యుద్ధ రూపంలో మారుతుంది. సో అంటే ఇది గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇరాన్ అమెరికాలో ఏమైనా ప్రాక్సీ వార్ ఏమైనా చేస్తుందా అన్నట్టే క్రమంలో ఇరాన్ అట్లా నిర్ణయం తీసుకోకపోవచ్చు. కాకపోతే అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ వెనుకడుగు వేయదని మాత్రం గతంలో కూడా మన ఐన్యూస్ చర్చలో కూడా రావడం జరిగింది. సో అమెరికా పశ్చిమాసియాలకు అడుగు పెట్టొద్దంటూ కూడా ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం, యుద్ధం దాడులు మీరు మొదలు పెట్టారు, మేము పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పినటువంటి క్రమంలో సో మినిట్ టు మినిట్ ఇరాన్ వర్సెస్ అమెరికా మాత్రం కొనసాగుతోంది మురళి. రైట్. రష్యా చైనా ఏ విధంగా స్పందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే అవి కూడా కయ్యానికి కాలు దూతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కదా, తమకు మద్దతు ఇచ్చేటువంటి దేశాలకి సంబంధించి అవి కూడా వైల్డ్ గా రెస్పాండ్ అయితే పరిస్థితి ఇంకా తీవ్ర రూపం దాల్చేటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా అంటే ఇట్లాంటి ఈ ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో అటు ఈ ఇరాన్ హెచ్చరికలపైన రష్యాతో పాటు చైనా ఏ విధంగా స్పందించవచ్చు అన్నది కూడా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఇరాన్ కు బలమైనటువంటి మిత్ర దేశం రష్యా. ఇరాన్ తో ఐక్యంగా చాలా భద్రతా వేదికల్లో కూడా పాల్గొన్నది. సిరియా కాంటెక్స్ట్ లో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి చరిత్ర కూడా ఇరాన్ కు రష్యాకు ఉంది. మోరోవర్ ఏంటంటే అమెరికా వ్యతిరేక కూటమి పరిరక్షణ కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఇక పశ్చిమాసియాలో అమెరికా బలగాల ఉనికిని ప్రమాదకరంగా చిత్రీకరించేటువంటి అవకాశాలని రష్యా అధికార ప్రతినిధుల నుండి కూడా ఇవే స్టేట్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జనరల్ గా డిప్లొమాటిక్ గా తటస్థంగా ఉంటుందా, కానీ అమెరికా చర్యలు తప్పుపడుతుందా, ఇరాన్ కు మౌనంగా మద్దతు ఇస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవర్ ఏంటంటే చైనా ఇప్పుడు పశ్చిమాసియాలో కొంత స్థిరత్వం కోసం ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆందోళన చేస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో యుద్ధం లాంటి పరిస్థితుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా చైనా, లేదంటే మద్దతుగా ఉంటుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ ను నేరుగా మద్దతు ఇవ్వకపోయినా గానీ యుఎస్ ఇంటర్వెన్షన్ పైన మాత్రం విమర్శనాత్మకంగా కొంత ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో చైనా రష్యా ఒకవైపు, అమెరికా మరొక వైపు, ఇది నిజంగా ఒక కొత్త యుద్ధ భూమికి మాత్రం దీనిలో మనం చూడొచ్చు. ఇరాన్ చేతిలో ఇరాన్ దగ్గర మాటల బాంబులు ఉన్నాయి ప్రస్తుతానికి. అమెరికా డైరెక్ట్ గా బాంబులు పేలిస్తే ఇరాన్ మాత్రం మాటల బాంబులు పేలుస్తున్నాయి. సో దీని వెనక రష్యా గణ్యమైన ఉందా, రష్యా రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఏంటని మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో గతంలో కూడా రష్యా చాలా సందర్భాల్లో ఇరాన్ కు మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఎట్లాంటి స్టేట్మెంట్ వస్తుంది ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మురళి. బట్ ఏదేమైనా కానీ మీరు అన్నట్టు మంచి వ్యాలిడ్ పాయింట్ అది. ఇరాన్ రష్యా ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏమిటి అంటే చైనా రష్యా గతంలో ఇరాన్ కు మద్దతు ఇచ్చినాయి. అండ్ కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. చైనా ఇరాన్ కు 20 సంవత్సరాల కింద ఒక వ్యూహాత్మకమైనటువంటి వాళ్ళకు ఒక ఒప్పందం ఉంది. ఆల్మోస్ట్ ఇరాన్ ఆయిల్ ను కొనుగోలు చేస్తామంటూ కూడా చైనా గతంలో చెప్పడం జరిగింది. అది కూడా అమెరికా ఆంక్షల్ని లెక్క చేయకుండా. సో చైనాకి అమెరికా పడది, బట్ ఇప్పుడు చైనా ఇరాన్ కు మద్దతు ఉంది. ఇట్లాంటి అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా ఇరాన్ తోటి 25 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకోవడం నిజానికి ఇది ఒక పెద్ద
పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడినటువంటి ఒక వ్యూహాత్మకమైన చెప్పొచ్చు. సో చైనా ప్రతిసారి కూడా రెస్పాండ్ వస్తూ ఉంటుంది. సాంక్షన్ షుడ్ నాట్ ఓవర్ రైడ్ ఇంటర్నేషనల్ లా ఆర్ నేషనల్ సోవర్నిటీ అన్నట్టు ఒక మౌనం, చైనా మౌనంగా మద్దతు ఇస్తుంది అనేది దీంట్లో ఒక అర్థంగా చూడాలి. సో అమెరికా చర్యలే తప్ప ఇక్కడ దిగది వార్లోకి అన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా డైరెక్ట్ గా వార్లోకి దిగింది. సో అటు రష్యా కూడా ఇరాన్ మద్దతు కొంత కనిపించింది. అంటే సిరియా యుద్ధంలో కూడా మిలిటరీ భాగస్వామ్యం అక్కడ మనకు కనిపించింది. 2015 నుంచి 2020 వరకు ఇరాన్ విప్లవ గార్డులతోటి కలిసి రష్యా సైన్యం అసద్ ప్రభుత్వానికి అప్పుడు మద్దతు ఇచ్చింది. అమెరికా మద్దతు ఉన్నటువంటి రెబల్స్ కి వ్యతిరేకంగా అప్పుడు కలిసి పనిచేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇరాన్ రష్యా అనేది కేవలం నాటకీయ స్నేహమా, ఒక టార్గెట్ల పైనటువంటి ఒక లేజర్ ఫోకస్ మిలిటరీ కూటమి అన్నది కూడా ఈ సందర్భంగా బయటకు వస్తుంది. బట్ ఏమైనా కానీ యుఎన్ లో అమెరికా వ్యతిరేక తీర్మానాలకు మాత్రం మద్దతు ఉంటుంది. రష్యా ప్రతిసారి యుఎన్ లో ఇరాన్ కు అనుకూలంగా ఓటేసింది. సో ఇప్పుడు ఖచ్చితంగా వీటి వెనకాల ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇరాన్ ఒంటరి కాదు, యుఎన్ వేదికపై కూడా రష్యా చేతిలో ఒక మౌనమైనటువంటి మద్దతు రష్యా ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రపంచ దేశాల రెస్పాన్స్ స్టెప్ బై స్టెప్ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మురళి. పశ్చిమాసియాలో అమెరికన్లు అలాగే అగ్రరాజ్యం స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటాము అనేటువంటి ఒక కీలకమైనటువంటి మాట కూడా చెప్పారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఇరాన్ సంబంధించి దాడులను, అమెరికా చేసినటువంటి దాడుల్ని ఇరాన్ ఖండిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అడుగు పెట్టనేమంటూ కూడా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇరాన్ ఇచ్చింది. బట్ ఈ స్టేట్మెంట్ తర్వాత ఇరాన్ కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే అణుస్థావరాలను ధ్వంసం చేశాం, ప్రపంచ శాంతి కోసం మేము ముందుకు పోతున్నాం అని చెప్పేసి ట్రంప్ స్టేట్మెంట్ సోషల్ ట్రూత్ లో పోస్ట్ చేసినా గానీ అంతకంటే ముందే ఇరాన్ సర్దుకుంది, అంతకంటే ముందే క్లియర్ ఆ వెపన్స్ ఏవైతున్నాయో వాటిన్నిటి కూడా సర్దేసింది అన్నది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరోవైపు ఇక్కడ ఇరాన్ అణు కేంద్రాల పైన అమెరికా చేసినటువంటి దాడులు అటు పాకిస్తాన్ కూడా ఖండించింది. సో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం అంటూ కూడా ఇరాన్ చెప్పినటువంటి క్రమంలో పాకిస్తాన్ ఖండన కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మరొక చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తత ఇంకా పెరిగితే గనక కంప్లీట్ ఆ ప్రాంతానికి మొత్తం కూడా ప్రమాదంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద పరిణామాలు కూడా కలిగిస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటికైనా అన్ని పక్షాలు సమయంలో పాటించాలి, పౌరుల ప్రాణాలను కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి, ఈ గొడవలు ఆపాలంటూ కూడా కొన్ని దేశాలు, పాకిస్తాన్ కోరినా కొన్ని దేశాలు కోరినా కానీ దీని తర్వాత పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇరాన్ పైన దాడి తర్వాత ఇప్పటికే అంటే ఈ అణు కేంద్రాల పైన దాడి తర్వాత ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. సోమవారం నాడు అత్యవసర సమావేశాలు రేపటి ప్రకటించింది. సో అటు ఐఏఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ఈ మెసేజ్ ఇప్పటికీ వేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇరాన్ దాడిలో 86 మంది ఇజ్రాయిల్లకు గాయాలైనాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ 2 ఇరానియన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందంట. సో దీనికి సంబంధించి F-5 ఫైటర్ జెట్లను కూడా ధ్వంసం చేసింది. ఈ ఫైటర్ జెట్లు డేస్ ఫుల్ విమానాశ్రయంలో ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం కూడా 8 ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు కూడా ధ్వంసం చేస్తున్నట్టు కూడా ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం చేసినటువంటి క్రమంలో ఇరాన్ కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్లను కూల్ చేసినామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. వీటిలో 6 క్షిపణులు ఇజ్రాయెల్ పై వెంటనే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఇరాన్ చెప్పింది. సో ఈ రాత్రికి ఖచ్చితంగా ఒక కాలరాత్రి అని చెప్పాలి. ప్రపంచం మొత్తం కూడా ఏం జరగబోతుందన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.